రెడీ 1 3 1 2 3 హే ఉరకగాల రాయితా వార్తలు చెప్తుండండి ఇగో వార్తలకు పోయే ముంగట పెద్ద అక్షరాలు ఉంటాయి చూడు లాజిగా చెప్తాము గవి చెప్పుకుందామా మంగోలికి గీకోలు వేదాలంట సాఫిట్రకకు దూర వార్తలే లేవంట పారగాను ఈ ఈగలు ఇండ్లల్లా ఓషపరని బాధలు రోడ్ల మీదనే తానాలు ఊరూరంతా తందనాలు తాగితే బండి చాలు కాదు హాసన వస్తే అసలే కాదు అది దోస్తులు పంపిన కొత్త ముచ్చట్లు ఇక చూసి కొత్తుంది చప్పట్లు ఇగో ఎప్పటికీ నేనే ఎండలో తిరిగి ముచ్చట్లు పట్టుకొస్తున్నా కదా ఆయితారం నాడు నేనే ఆటలు చదువుతున్నా మీకు తెలుసు కదా మా సాఫిట్రక్క ఏం చేస్తున్నదో ఒక పాట అర్చుకుందామా రండి అగో అట్లా నిద్రపోతుంది సాఫిట్రక్క ఓ సాఫిట్రక్క సాఫిట్రక్క ఏంది తమ్మి ఇప్పుడు ఇట్లా కన్ను అంటుకుంటాంది కంతల్ని లొల్లి పెట్టి లేపిను మా అక్క మస్తు పువ్వులు పట్టింది మళ్ళీ నేను మొన్న గడ వండుకుంటే కెమెరా అటు తిప్పుండ్రి ఇటు తిప్పుండ్రి అంటే నా నిద్ర పాటు చేయలేరా ఇప్పుడు ఎరకైందా నిద్ర లేపితే ఎంత కోపం వస్తుందో నీది తిండి నిద్ర నాదేమో తిరిగి తిరిగి అలిసిపోయిన నిద్ర ఏదైతేంది 2 నిద్రలే కదా సరే నేను ఈ ఆరంలో జరిగిన ముచ్చట్ల గురించి అడుగుతా నువ్వు డబ్బా చెప్పాలి సరే సరే గాని మరి తిర్ల మరలు అడగద్దు పోయిన ఆరం లెక్క సరేనా సరే పచ్చపాటోళ్ళ సంగతులు ఏందాక ఇగో తమ్మి మీటింగ్ లో ఎవరో తేనెటీగల తెట్టు తెచ్చేసిండ్రు ఇక గవి కుడితేని నేనైతే ఉరికిన తమ్మి ఎందుకు ఉరికినావు తేనె కమ్మ ఉంటది నేను అయినింటే ఆయన తేనె తింటుంటి సరే గాని గాడి ఎవరికో క్రికెట్ ఆడిందంట కదా ఆడు కాదు తమ్మి లగన్ సినిమా లెక్క పెద్ద బొమ్మ పెట్టుకున్నారు కావాలంటే నువ్వు చూడో పారి ఎవ్వరు లేకుండా గీళ్ళే ఆడుకుంటున్నారు మళ్ళీ ఎనబెల్లి సారు అమీర్ ఖాన్ లెక్క కండలు ఎప్పుడు పెంచిండు బాబా గీనని చూస్తే మస్తు జోక్ వస్తుంది గీ సార్ అంగి కూడా లేకుంటున్నాడు చూడు మళ్ళీ గీనే కార్ పార్టీలా సైకిల్ పార్టీలా రెండుట్లున్నాడా మ్యాచ్లో ఫిట్టింగ్ చేస్తాడా అరే గీకిస్తాయే సారు గాళ్ళతో తిరుగుతూనే లేడు గాయన ముఖ్యమైన మనిషి కదా నార్ముండగా కోనకు నిలబడ్డాడు ఏంటి తమ్మి మస్తు నవ్వుతున్నావు నాకైతే మస్తు జోక్ వస్తుంది క్రికెట్ ఆట ఎంతమంది ఆడతారు ఏవే గది కూడా తెలియదా తమ్మి 11 మంది ఉంటారు మళ్ళీ గిరి ఎంతమంది ఉన్నారు 1 2 3 12 మళ్ళా అటుపాకి 2 చంద్రరాజు సారు మొత్తం 15 మంది ఉన్నట్టున్నారు వీళ్ళకి ఆటలు ఎంతమంది ఉంటారో కూడా తెలియదు ఏ చంద్రల్ సార్ ఆడారు తమ్మి గాయన గీ టీం కి లీడర్ అన్నట్టు తోటి క్రికెట్ లెక్క అందరిని కొనుక్కొని ఆట ఆడిపిస్తుంటాడా మళ్ళా రాహుల్ గాంధీ సార్ నువ్వు చెరికి చేపించుకుంటారా ఏ లే తమ్మి గాయన టీం ఏరే ఓ సాఫిట్రక్క గీ సారు ఇప్పుడు మస్తు సారుగున్నాడు మొన్న చాలా కిలోమీటర్లు నడిచిండు మళ్ళా క్రికెట్ ఆడడా సరే అక్క ఎర్రపాటోల ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా అక్క మన ఎర్రపార్టీ సిపిఎం కు మన తెలుగైండే కార్యదర్శి అయిండు ఇక ఇప్పటి సంది 2 పార్టీలకు మన తెలుగులో డ్రైవర్లు అన్నట్టు ఇక ఇప్పటి సంది మస్తు జోరుగుంటది అబ్బా నాకైతే మస్తు జోక్ వస్తుంది ఏం జోరు అక్క వీళ్ళు ఎప్పుడు ఎడ్ల బండి నడుపుతారు మళ్ళా రుంజి పోయే బండి నడపరా ఏ ఇప్పటి నుంచి నడుపుతారు తమ్మి మళ్ళా గల బండి ఎక్కేటోళ్ళు ఉన్నారా తమ్మి నేను ఎప్పుడన్నా నిన్ను గీసుంటి గొట్టు క్వశ్చన్లు అడిగినా అన్ని కష్టమైన ప్రశ్నలే అడుగుతున్నావు సరే మన కేసీఆర్ సార్ ముచ్చటేంది 2వ రోజు మీటింగ్ ఎట్లా అయింది మీటింగ్ లా ఆన పడదని వాతావరణ శాఖలే చెప్పిరు తమ్మి ఓ సాఫిట్రక్క గాలు పడతదంటే పడదు పడదంటే ఆన పడుతుంది గాలు చెప్పలే మరి ఎవరు చెప్పిండ్రు మన కేసీఆర్ సారు మబ్బుల 4 గంటలకు లేచి
మొగులకెళ్ళి చూసి ఇలా ఆన పడదని చెప్పిండు. నిజంగానే పడలే ఆన. మొగులు కూడా సార్ మాట వింటున్నది. అమ్మ సత్తి నాకు తెలియని ముచ్చట నీకెవరు చెప్పిండ్రు? నేనే పోలేనా మీటింగ్ కు. ఎవరి మాట ఇనలేదు అన్నావు కదా తమ్మి. పెద్ద సారు ఒక్క ఆయన మాటలే ఇన్నా. సార్ చెప్పిండు ఆన రాదంట అని. సార్ మాట అంటే మాటనే. పొద్దున్నే నేను ఈరోజు 3:30-4 గంటలకే నిద్ర లేచిన. ఉరుములు మొదలైనవి, మెరుపులు మొదలైనవి. ఏమిరా కార్యక్రమం పెట్టుకుంటే ఇదేదో ఉరుముతా ఉన్నదని చెప్పి బాధపడుతూ 4 గంటలకే లేచిన. చూస్తే రాళ్ళవాన పడతలేదు. అదృష్టం బాగుంది, దేవునికి దండం పెట్టి. అబ్బా తమ్మి నువ్వు తిననీకే పోయినావు అనుకున్నా. అక్క ఇగో ఈ ఆఖరికి వచ్చని చెప్పిగా బుక్కెడాట తినిపో సరేనా? సరే అడుగుతాను. కమిలి పువ్వు కథేందక్క? ఇగో మన కిషన్ రెడ్డి సారు గులాబీ తట్ట మోయనన్నాడు తమ్మి. మళ్ళా కమిలి పువ్వు తట్ట మోస్తాడంటనా? ఏమో తెలియదు తమ్మి. ఏం తెలియదు. ఈ అల్లేరకాయింది ఆతలు తెచ్చుడు అంటే ఎంత తిప్పాలు ఉంటుందో. అబ్బా అయితారన్నాడు కూడా ఇడిచిపెట్టవా తమ్మి? సరే గాని నేను మంచిగా చెప్పిన వార్తలు. అన్ని 3 బార్ల వార్తలే చెప్పినావు నువ్వు. ఊరుకు వార్తలు ఒక్కటి కూడా చెప్పలే. మంచిగా చెప్పినా నీకంటే నేనే. ఇక పోయినా సీఎలకు కూడా బాగా తిని పట్టుకపో. అమ్మో నిజంగానే ఈగలు పగబడుతున్నాయి. రాజమల్ల సార్ సినిమాలో చూపిస్తే నమ్మలే గాని ఈ ఊళ్ళో ఈగలను చూసినాక మీరు కూడా నమ్ముతారు. మనుషులను అస్సలు చేయని వాటనిస్తలేవు అంటే కావాలంటే మీరు కూడా చూడండి ఎన్ని తిప్పలు పెడుతున్నాయో. ఇగో మహబూబ్ నగర్లా ఒక కొనక్కుందే ఏనుగొండ కాలనోళ్ళను ఈగలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయంట. తిందమన్నా పందమన్నా అస్సలు ఇచ్చి పెడతలేవంట. కడుపులో కుట్ర పెట్టుకున్నట్టే హెంబడి వాడి పరిశాన్ చేస్తున్నాయి. ఏ ఇంట్లోకి పోయి చూసినా కూడా జుయ్యమంట అని ఒకటే ఈగల సప్పుడు. ఇగో చూడుండ్రి ఇట మీద మన్నోయ ఈగలు ఎట్లున్నాయో చూడుండ్రి. నీళ్ళ బిందె మీద వండుకున్న కుందల మీద ఆకిట్ల కాన్నుంచి నరింట్ల దాకా మొత్తం ఈగలు జుబ్బ ముసురుతున్నాయి. ఏదన్నా రోగాలు రాగాలంట అని భయానికి గిట్లా బట్టలు కప్పుకున్నా కూడా వీటి మీద మన్ను వాడ ఇండ్లన్నీ కంపు చేస్తున్నాయి. వారకట్టు మొత్తానికి గత్తలు చేస్తున్నది. అదే గిదేందంటే ఓ ఇయ్యాల బిడ్డ వెనకటి సందే మాకు ఈ గోసంత అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. బయట వచ్చి తిందామన్నా కూడా బయట కూడా ఈగలే, ఈ లోపల ఈగలే. ఎక్కడ ఉండాలో మాకేం పరిస్థితి అర్థం కావడం లేదు. ఇక అసలు కథ ఏందంటే ఈ కాలని పక్క పొంటే కోళ్ళ పారాలు ఉంటాయంట. అగో గందుకే మా వారకు ఇట్లా ఈగల తిప్పలతోని గోసెల్ల తీస్తున్నారంట అంటారు అంది వాడుతున్నారు. మరి సర్కారు పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఇలా ఈ పానాలు కావనుకుంటారో ఏంటో పొండ్రి. ఇగో మా ఇంటి పక్క పొంటి సెంట్రి గారు పొద్దుముఖంగానే దినాం కోటర్ తాగొస్తాడు. తాగి బండి నడిపోతురా అంటే మొత్తానికే అయినాడు. 4-5 మాటలు పోలీసులకు దొరికి జుర్మాన కూడా కట్టిండు. ఆయన బుడ్డొస్తలేరు సెంట్రిగానికి. ఇగో గిసోంటి మిషన్ మన తన కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. సెంట్రిగాడు తాగి బండి నడపడారు. అబ్బా నాకైతే మస్తు నవ్వొస్తున్నది. కడుపులో ఇంత మందు వద్దాక రోడ్డు మీదకి ఎక్కితే ఏముంటుంది? బాలకిస్తి సినిమానే కనిపిస్తుంది. ఒక్కరికి 10 మంది కనిపిస్తారు. లేకుంటే అసలు మనుషులే కనిపించరు. మందు తాగి బండు నడిపిస్తే నీకే కాదు నీకు ఎదురుగొచ్చేటోళ్ళకు కూడా తిప్పలే. గిసోంటి ముద్దు మాటలు ఎన్ని చెప్పినా రాత్రిపూట రోడ్డు మీద పరిగాపులు కాసి మూతులు మురక చూసి తాగిన వాళ్ళను దొరకబట్టి పైన లేచిన తెల్లారి దాకా స్టేషన్ లేచిన తాగి బండ్లు నడిపేటోళ్ళు ఇంకింత ఎక్కువనే తాగుతున్నారు. కానీ ఇంటికి పోయేదాకా నాలుకను గుంజి పాతుకుంటలేరు. గందుకంటానే మెక్సికో అనే దేశంలో తాగినోడు ఎక్కితే అసలు బండే చాలు కాకుండా చేసే ఉపాయం చేసిండ్రు. ఉత్తగున్నోళ్ళ కంటే తాగినోని పెయిలకెళ్ళి ఏదే తీరు చెమట బయటికి వెళ్తుందంట. గా చెమట వాసన దొరకబట్టే కిరణాలను అంటే సెన్సార్లను డ్రైవర్ కూర్చునే దగ్గర సీట్ కింద మళ్ళీ ఈ స్టీరింగ్ మీద పెడతారంట. గంటే ఎవరన్నా తాగి బండి నడుపురమంట అని ఎక్కిండ్రు అనుకో అని పెయిలకెళ్ళి చెమటను ఆ సెన్సార్లు ఆసన చూసి ఇక బండిని అస్సలే స్టార్ట్ కానీ అంత గారికే అబ్బా అనుకోకుండ్రి. గిట్ల ఎంతగానం తాగింది
ఏదోన్నది అనే ముచ్చట్లను అలా ఇంటి ఫోన్లకు మీ చేతి కూడా పంపుతుందంట. ఎట్లున్నది గీ ఇచ్చేంతరం ముచ్చట. గీ సంగతి ముందుగాలు ఎరకైతే గా మిషనున్న బండ్లను తాగేటోడు ఎవరైనా కొనుక్కుంటారా? ఒక ఆల అన్ని బండ్లకు కొనేటప్పుడే ఉండేటట్టు చేసినా కూడా దాని వైర్లు వీకకుండా బండి ఎందుకు తోలుతాడు? తాగి బండ్లు తోలి పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుక తిరిగే సంగపోళ్ళు. మా మంగోలి ఏం చేస్తున్నారు చూద్దాం, ఆగుండ్రి. మంగోలి, ఓ మంగోలి, ఓ మంగళూరు. ఏంది సత్తి నిద్రలో కూడా అయితారు నాడు కూడా నిమ్మలంగా ఉండనియవా? బిత్తరు మంగోలి, పుస్తకం నెత్తి మీద పెట్టుకొని పండుకుంటే మస్తు చదువు వస్తుంది అనుకుంటున్నావు. కండ్లు ఖరాబ్ అయి నీకే కండ్లద్దాలు వస్తాయి. నీకు బువ్వ తింటే నిద్ర వస్తుంది, నాకు బుక్కు చదివితే నిద్ర వస్తుంది. అందుకే బుక్కు చదువుతున్నా. ఎప్పుడు నిద్రనే ఈ పిల్లకు. ఓ మంగోలి, ఒక పాట పాడవా? ఏం పాట పాడాలి? నువ్వు జానం పాదాల పాటలు పాడతావు కదా. పాదాలు కాళ్ళు చేతులుగా సత్తి జానపదాలు. కాకొరినట్టు ఏం అడుగుతున్నావు? ఏదో ఒకటి వాడు. నేను కాకి లెక్క వర్రినా కోకి లెక్క పాట పాడతా. గల్లు 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 గజ్జల బండి హై 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 కొండకోన వాగులు ఇంకా సాగేనండి. గల్లు 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 గజ్జల బండి కొండకోన వాగులు ఇంకా సాగేనండి. ఇంత మంచిగా వాడుతున్నావు, ఇట్లా వండుకోకుంటే అటు వాడిపోతే కాదా? ఎటు ఏడికి పోవాలి? ఓ మా మంగోలికి ఏం తెలియదు. కొలుముకు వస్తుంది, చికెన్ కూర వండుకొని ఎవరికి పెట్టకుండా తింటది. అయితే ఏం సత్తి నాకెందుకు చెప్తున్నా? నువ్వు కూడా పోయి కేసీఆర్ సార్ దగ్గర ఒక పాట పాడి కొలుము దొరకబట్టుకుంటే కాదా? అయినా నా సొంటోళ్ళని ఎందుకు తీసుకుంటారు? నిన్నెందుకు తీసుకోరు మంగోలి? నీ కుట్కే కూత మంచిగా ఉంటది కదా. నా సొంటి పాటలు పాడితే కదా ఆడ తెలంగాణ ఉద్యమ పాటలు పాడిన వాళ్ళకు. అగో మొన్న కేసీఆర్ సార్ కాళ్ళకార్లు అందరిని పిలిచి అలాతో కూర్చొని బువ్వ తిని కాళ్ళకాళ్ళు అందరినీ కడుపులను పెట్టుకుంటామంటాను అన్నాడు కదా. నిన్ను కూడా కడుపులో పెట్టుకుంటాడు పో. నన్నెందుకు కడుపులో పెట్టుకుంటాడు? నేను పోను. మా మంగోలికి ఏం తెలియదు. నీకు కొలువు వద్దా? ఏల్తి కారాట వద్దా? నాకుంది కదా సత్తి కొలువు, నాకు ఇంకే కొలువు వద్దు. నాకు ఈయనే బాగుంది. మన ఎంత నాచం ఎంత రుచు. బాబా మంగోలికి చెప్తే నెత్తికి పడతలేదు. నువ్వు ఎప్పుడు చెట్లంబడి పుట్లంబడి తిరుగుతావు కదా. ఇప్పుడు పొలిమేట్ల పోంటి ఊరు తిరిగి సార్ గురించి మంచిగా పొగడాలి. అయ్యో సత్తి, సార్ని పొగుడు కాదు, సర్కార్ పెట్టిన పథకాల గురించి పాటలు డాన్స్లు ఆడుకుంటే చెప్పాలి జనాలకు. మళ్ళా నువ్వు కూడా గదే చెయ్యి. మన కత్కోయి తేడా మారి చబ్బా, నాకేంటో తేడా కొడుతుంది. ఎన్నడూ లేంది నా మీద ఇంత ప్రేమ వలకబోస్తుందో ఏంది కథ? అబ్బా బాబా నాకైతే మస్తు జోకు వస్తున్నది. ఇగో మళ్ళా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నేను మా సాపిట్లక్క ఇద్దరం మంచిగా ఉంటాం. పూటి కూరల పుల్ల లేక నువ్వెందుకు పెద్ద పీడ పోతుంది. అందుకే బాగా అయిందా? ఏంది నువ్వు మీ సాఫిత్రక్క నన్ను ఈడికెళ్ళి ఎల్లగొట్టాలనుకున్నారా? ఎవ్వలి తరం కాదు, సెలబ్రిటీ ఇక్కడ ఎవ్వరేం చేయలేరు. అక్కడ ఉండు, నువ్వు ఆడనే ఉండు, వచ్చి నీ సంగతి చెప్తా. తాను మాతే ఔడవల బాటగా మారాకు చుట్టిక్కాలో. తిండి కలిగితే కండగాలదోయ్, తిండి తిన్ను ఆడే మనుషులోయ్. నాకు మట్టుకొస్తలేదు కానీ గో జయాంత్రిలా తినాలనంట, గత్తలరా చావాలనంట. అందుకే మొన్న నేను ఎట్లా తినొచ్చినా కదా దావత్ కాడా మంచిగా ఉన్నది కదా. మళ్ళీ ఒక పారి చూసి మీరే నవ్వుకోర్రి. ఓ కెమెరా అన్న, ఇక్కడ వండుకున్నది మా తమ్ముడు సత్యేనా? ఓ పారి కెమెరా తిప్పుండ్రే. అరే మా తమ్ముడు సత్యే కదా. మీటింగ్ నమస్కారమ్మని తోలితే చెట్టు కరుచుకొని పకాసులు లెక్క వండుకున్నాడు. తమ్మి సత్తి, ఏ సత్తి ఎవర్రా నా బంగారు నీరు పాటు చేసింది? తమ్మి నేను అక్కను తమ్మి, సావిత్రక్కను. ఏంది తమ్మి వార్తలు పట్టుకరమ్మని తోలితే మంచిగా వండుకున్నావు. మా అమ్మమ్మ చెప్పింది ఎంత తింటే అంతసేపు వండుకోవాలంట. సాఫీతక్క జనంత సోప్ పెట్టవా? మా తమ్ముడిది ఘోరం తాకలి కొండంత పని. ఏడ తిన్నావు? అయినా నీకెవరు పెట్టిండు తమ్మి? నువ్వు తినేంత పువ్వా? సాఫీతక్క మళ్ళా కేసీఆర్ సారు మళ్ళా పార్టీ అధ్యక్షుడు అయ్యిండిగో సారు. ఎవ్వరి అని పెద్ద దావత్ ఇచ్చిండు సారు. మళ్ళీ అందులో ఇగో మెదడు కూర, చెవుల కూర, కిడ్నీల కూర, తలకాయ కూర, మళ్ళా కాళ్ళ కూర, బోటి కూరతోని మస్తు తిన్నాక ఇక మాపటికి కూడా ఏం తినా మస్తు తిన్నా. నా కడుపులో పడుతుంది. ఇక
అబ్బా ఇగో మరేమన్నా నాస్టా గీస్టా చేసిపోయినావా లేకుంటే ఏం తినకుంటేనే పోయినావా? ఓ సాఫిత్రక్క నాకు దమాకు లేదనుకుంటున్నావా? మళ్ళా నాస్తా చేస్తే నష్టపోనా? మళ్ళా బోటి కూర ఎడబడుతుంది, అందుకే నాస్తా చేయలే గీస్తా చేయలే. బోటి కూరతో మస్తు తిన్నా, 3 దినాలది ఒకటే పాట తిన్నా. సాఫిత్రక్క నువ్వు రమ్మంటే రాలేవు, బాగా అయింది. నేను ఎట్లేస్తా తమ్మి, వార్తలు చెప్పాలి కదా. ఇగో మళ్ళా సోమాకు వచ్చింది గామె, పాత సినిమాలల్లా రేఖ హీరోయిన్ లెక్కనే ఉంటది గామె. సోమక్కనా? రేఖ లెక్క ఉంటుందా? ఎవల పాలు? సౌమ్యక్కనా? ఆ గామెనే అక్క. ఇగో గామె కూరలు ఎట్లండి అని మూతది శాసం చూసింది కానీ ఒక్క చుంటక కూడా తిందే. ఇక నేను అయితే మూత తీసుడే ఆచము, మూతిలో గుక్కుంటూనే ఉన్న తునకలన్నీ. అవును తమ్మి, నీ పొట్ట చూస్తే తెలుస్తుంది. ఓ సాఫిత్రక్క ఇగో పట్నాములు ఉన్న దేకీసలు అన్నీ ఇరికే తెచ్చిండ్రు. మరి కర్మోలు ఎట్లా ఉంటా చేసుకుంటున్నారో ఏమో అక్క. వంట మనుషులు కూడా దొరుకుడు కష్టమే కదా. సరే తమ్మి, మీటింగ్ లో నాయని సార్ కలిసిండా? సార్ ఏం మాట్లాడిండు? ఓ సాఫిత్రక్క సార్ మాట్లాడేటప్పుడు నేనేది నాని బెల్లు కొట్టంగానే బువ్వకు పడి ఉరికినా. ఇక మీ చాలా సార్ ఏం మాట్లాడిండో నాకైతే ఎరకలే. సరే తమ్మి, మీటింగ్ లా తీర్మానాలని ఏమో పెట్టిండ్రట కదా, ఏం పెట్టిండ్రు చెప్పు నాకు. అవును సాఫిత్రక్క మంచిగా యాద్ చేసినావు, మస్తు తీర్మానాలు పెట్టిండ్రు. ఇగో 1 గంట కొట్టంగానే అందరు బువ్వ కొనరి, లైన్లోనే కొనరి, కొట్లాడుకోకుండ్రి. ఇక మళ్ళీ మంచి తుణుకలు తిని తర్వాత మళ్ళా పచ్చిపులుసు పోసుకొని తినుండ్రట అని చెప్పిండు. అయ్యో, తీర్మానాలంటే తిండి కాదు తమ్మి, హైదరాబాద్ ని 1 నంబర్ సిటీ చేయాలని, ఎవ్వరు పెట్టని జబర్దస్త్ పథకాల గురించి, మన తెలంగాణను బంగారు తునకని ఎట్లా చేయాలని తీర్మానాలు పెట్టలేదా? మళ్ళా బంగారు తునక గురించి అంటే మళ్ళీ ఆట తునకలు ఎవరు తినాలి? నేనైతే గనుమకాదే కూర్చున్నా. ఏంది తమ్మి, మీటింగ్ ముచ్చట్లు అడిగితే నీ కూర గురించి చెప్తున్నావు? ప్లీజ్ తమ్మి, మీటింగ్ లా బాద్షా లెక్క బాస్ లెవెల్ మాట్లాడలేదా? బాదుషలు మళ్ళా తీపోంతలు మస్తు పెట్టిండ్రాక. గవిటి ఆసన కూడా చూడలేరు ఎవ్వరు, మొత్తం తుణకల కానీ ఉన్నారు. అవుగండి, అన్ని కౌసుకూర ముచ్చట్లే చెప్పినావు, మళ్ళా పప్పు పచ్చిపులుసు ఏం పెట్టలేదా? ఓ సాఫిత్రక్క నేను గట్టి దిక్కేందుకు పోతా, పచ్చి పులుసు రోజు తినేస్తే నాయే. తమ్మి, ఒక్క లీడర్ మాట కూడా ఇనలేదా? ఇక ఒకసారి మాట్లాడుతుంటే ఇంతమంత అని పోయినా, ఇక అప్పుడే బాంబుల సప్పుడిన పడ్డది, అటు వాడి ఉరికినా. ఇక నేను ఒక లత్తిం బాంబు కూడా కాల్చిన, గా సప్పుడికి ఏమైనా వాళ్ళేరు. సరే తమ్మి, మన పెద్ద సార్ ఏం మాట్లాడిండో? అబ్బా పెద్ద సార్ నువ్వు చూస్తుంటే నాకు మస్తు నవ్వు వచ్చింది. ఎందుకు తమ్మి? ఇగో మళ్ళా పెద్ద సార్ నువ్వు రాజు లెక్కనే తయారు చేసిరాక, మళ్ళా నల్ల గుర్రం ఏడుందో నాకైతే తెలియదాక, కానీ మంచిగా అనిపించింది అక్క నాకైతే. మంచి అర్థాలే చెప్పినావు కానీ మళ్ళా గాని నుంచి ఎప్పుడు వస్తావు నువ్వు? 2 దినాలు ఉన్నారాక. అబ్బబ్బబ్బా ఇట్లనే 6 దినాలు పెడితే మస్తు బోటి కూర తలకాయ కూర తింటుంటాక, నీకు ఇంటికాడ వండుడు కూడా తప్పుతుండే. అబ్బా, అక్క మీద ఎంత ప్రేమ తమ్మి నీకు. ఉండు తమ్మి, ఉండు, గానే ఉండు. ఇగో గివ్వే అలాంటి తీర్మానం వార్తలు. మళ్ళా అయితే అన్నాడు మంచి మంచివి తీసుకొని వస్తా, మీరు అప్పదాకా V6 చూస్తుండాలి మళ్ళా, సరేనా?